ఐక్యత పేద ప్రజల సమస్యలను వెంటనే పేద ప్రజల సమస్యలను వెంటనే పేద ప్రజల సమస్యలను వెంటనే రిటైర్ ఇవ్వకపోవటమా 6 నెలలు అవుతున్నా ఇంతవరకు బెనిఫిట్స్ ఇవ్వకపోవటమా ఇవ్వాలి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలి పెన్షన్ సౌకర్యాన్ని అర్హులైన పేదలకు పెన్షన్ సౌకర్యాన్ని అర్హులైన వారికి పెన్షన్ సౌకర్యాన్ని ఆ ₹1,00,000 పెన్షన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు చాలా మంది కేవలం అంగన్వాడీ దీని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు జీతం లేదు, పెన్షన్ లేదు, ఏం లేదు, బతకటం ఎట్లా అనేది సమస్య వచ్చింది. ఈ రోజుల్లో నిజామాబాద్ పరిధిలో పనిచేసేటువంటి అనేక మంది పేదలు గత అనేక సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. అట్లాగే 57 సంవత్సరాలు నిండినటువంటి వారందరికీ పెన్షన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇంతవరకు వాటి మీద దరఖాస్తులు తీసుకున్నారు తప్ప ఒక్క అడుగు ముందుకేయలేదు. గత 6 నెలల క్రితం ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని రిటైర్మెంట్కు ప్రకటించి అట్లాగే ₹2,00,000 టీచర్కు ₹1,00,000 ఆయమ్మకి ఇస్తామని చెప్పి తీరా జీవో ఏదైతే ₹1,00,000 టీచర్కు 50,000 ఆయమ్మకని ప్రకటించి 6 నెలల క్రితం రిటైర్ చేశారు. అనేక మంది కేవలం అంగన్వాడీ ఉద్యోగం మీద ఆధారపడి పనిచేసినటువంటి వాళ్ళకి ఈరోజు 6 నెలల నుంచి కనీసం ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా, పెన్షన్ ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. వయసు పైబడినటువంటి వాళ్ళు ఈరోజు ఆరోగ్యాలు పాడై అనారోగ్యాలకు గురై ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళకు ప్రకటించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ని, పెన్షన్ సౌకర్యాన్ని అమలు జరపాలని కోరుతా ఉన్నాం. లేకపోతే మాత్రం రాబోయే కాలంలో రిటైర్ అయిన వాళ్ళందరితోటి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం.